నమస్తే లక్ష్మీ టీవీకి స్వాగతం. నేను మీ శృతి. వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన వస్తుందండి. మీకు సాధ్యమైనంత వరకు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు జరుపుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మిగిలిన శుక్రవారాల్లో కూడా మీరు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. అంటే ఆగస్టు 23వ తేదీన కానీ ఆగస్టు 30వ తేదీల్లో కానీ మీకు వీలు కుదరకపోతే ఈ 2 రోజుల్లో అయినా సరే మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది మాకు అసలు తెలియదు అనేవారికి, అలాగే పూజకి ఏ సామాగ్రి ఉండాలి, పూజ కోసం ముందుగా మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే వీడియోస్ అన్నీ కూడా నేను ముందుగానే షేర్ చేశానండి. ఆ 2 వీడియోలు చూస్తే చాలండి, పూజ అయ్యేంత వరకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. మీరు చాలా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమవుతుందండి. ఒక్కసారి ఆ వీడియోస్ 2 చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా ఈ వీడియోలో అయితే శుక్రవారం అమ్మవారిని పూజించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అమ్మవారి కలశాన్ని ఎలా కదపాలి, పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి, అమ్మవారికి పెట్టిన చీర నగలు ఏం చేయాలి, అమ్మవారిని శనివారం కదపచ్చా లేదా, పూజలో పెట్టిన వస్తువులు మనం ఉంచుకోవాలా ఎవరికైనా ఇవ్వాలా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పూజ అయిన తర్వాత ఈ వస్తువులన్నీ ఏం చేయాలనేది చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. అలాగే నాకు కామెంట్స్లో కూడా చాలా డౌట్స్ అడిగారండి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అందుకనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలుస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం ఉదయాన్నే మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని అమ్మవారికి లఘువుగా పూజనైతే చేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ ఏవైనా నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు అమ్మవారిని కానీ కలశాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదండి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఈ శుక్రవారం రోజున మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మళ్ళీ ఇదే రోజున అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో మనం బయటకు పంపించకూడదు. ఎందుకంటే ఆ అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు రూపంలో ఆడబిడ్డ రూపంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆవిడని ఎప్పుడు కూడా శుక్రవారం రోజున ఇంటి బయటికి పంపించకూడదండి. అందుకని ఈ రోజున అమ్మవారిని కానీ అమ్మవారి కలశాన్ని కానీ మనం కదిలించము. నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారిని కదిలిస్తామండి. అది కూడా ఎలా కదిలించాలనేది చెప్తాను. దానికన్నా ముందుగా అమ్మవారినే కాదండి, మనం పెట్టుకున్న వినాయకుడిని కూడా మనం శుక్రవారం రోజుల్లో కదిలించకూడదు. అమ్మవారితో సహా ఏ దేవతామూర్తులనైనా సరే శుక్రవారం పూట కదిలించకూడదండి. వినాయకుడిని కూడా మనం శనివారమే కదిలించాలి. అయితే మనకి శనివారం 2వ రోజు వస్తుంది కదండి, మరి ఈ 2వ రోజున అమ్మవారిని కదిలించవచ్చా అని చాలా మందికి ఈ డౌట్ అయితే ఉండొచ్చు. మనకి ఈ రోజులు ఎంత ఇంపార్టెంటో వారాలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. 2వ రోజు శనివారం వస్తుంది కాబట్టి 2వ రోజున అమ్మవారిని కదిలించవచ్చండి. ఒకవేళ మీరు 2వ రోజున కదిలించుకోము అని అనుకుంటే 3వ రోజునైనా సరే అమ్మవారిని కదిలించవచ్చు. అయితే కొంతమంది ఆదివారం పూట అమ్మవారిని కదిలించరండి. అందుకని చాలా మంది శనివారమే అమ్మవారిని కదిలించేస్తారు. అయితే మనం అమ్మవారిని కదిలించేంత వరకు కూడా అమ్మవారికి చేసే పూజలు సేవలు అన్నీ కూడా జరుగుతూనే ఉండాలండి. ఇంకా శనివారం నాడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే కాదండి, శనివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. శనివారం ఉదయాన్నే నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఇంటిని అసలు చీపురుతో తొడకూడదండి. అమ్మవారు ఉన్న దగ్గర చీపురుతో అసలు తొడకూడదు, క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళా కొత్త పువ్వులతో అమ్మవారిని అయ్యవారిని అలంకరించుకోవాలి. నిన్న పెట్టిన నైవేద్యాలన్నీ కూడా తీసేయాలండి. అలాగే అమ్మవారికి పెట్టిన తాంబూలం అది అలానే ఉంచొచ్చు. శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తామండి. అయితే మనం పెట్టుకున్న పూజలో అమ్మవారు అయ్యవారు కలిసే ఉన్నారు కాబట్టి ఈ పూజా పీఠం పైనే స్వామివారికి కూడా పూజ అనేది చేయొచ్చండి. ఈ రోజున స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి దీపాల్లో దీపారాధన చేసి ఆ స్వామివారి అష్టోత్తరాలు గోవిందనామాలు అన్నీ చదువుకొని స్వామివారికి అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. కనీసం 2 పిండి దీపాల్లో అయినా సరే దీపారాధన చేయండి. లేదంటే మనం పెట్టుకున్న దీపపు కుందులు ఉన్నాయి కదండి, అవి తీసి వాష్ చేసుకొని దాంట్లో అయినా సరే మీరు దీపారాధన చేయొచ్చు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకొని దధ్యోజనాన్ని నైవేద్యంగా నివేదన చేయాలండి. లేదంటే పెరుగన్నమైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఈ విధంగా శనివారం ఉదయం స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి పీఠాన్ని కదిలించేవచ్చండి. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో వీలు పడలేదని అనుకుంటే సాయంత్రం చీకటి పడకముందైనా సరే అమ్మవారి పీఠాన్ని కదపచ్చు. మధ్యాహ్నం వేళల్లో మాత్రం అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి. అలాగే రాత్రి వేళల్లో కూడా అమ్మవారి పీఠాన్ని కదపకూడదు. ఒకవేళ శుక్రవారం రోజున ఎవరికైతే మీరు తాంబూలం
ఇవ్వడం మిస్ చేశారో వాళ్ళని ఈరోజు పిలిచి తాంబూలం ఇవ్వచ్చండి. అంటే అమ్మవారి పీఠాన్ని కదిలించక ముందే మీరు తాంబూలం అనేది ఇవ్వాలి. ఇంకా అమ్మవారిని కదిపే ముందు అమ్మవారికి దిష్టి అనేది తీయాలండి. ఎర్ర నీటితో అమ్మవారికి దిష్టి అనేది తీయండి. అయితే నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను రికార్డ్ చేశానని అనుకున్నాను, కానీ అది రికార్డ్ అనేది మిస్ అయింది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి. అలా ఎర్ర నీళ్ళతో అమ్మవారికి దిష్టి అనేది తీసేయండి. ఎందుకంటే మనం అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాం కదా, మన దిష్టి కానీ లేదంటే వచ్చిన ముత్తైదువుల దిష్టి కానీ అమ్మవారికి తప్పకుండా తగులుతుందండి. అందుకనే ఆ అమ్మవారికి ఉన్న దిష్టి అంతా పోవాలని అమ్మవారికి దిష్టి అనేది తీసేయండి. ఆ తర్వాత అమ్మవారి పీఠాన్ని కదపండి. నేను ఇక్కడ అమ్మవారికి బ్యాక్ సైడ్ డెకరేషన్ అయితే చేశాను కదండి, నేను దాన్ని తీసేసాను. ఎందుకంటే మాకు బ్యాక్ సైడ్ ఇలా కరెంటు తాలూకు ఇన్వర్టర్ అయితే ఉందండి, అది కొంచెం మాకు ప్రాబ్లం అయితే అయ్యింది. దాన్ని రిపేర్ చేయడం కోసమని ఈ డెకరేషన్ అయితే అడ్డుగా ఉందని అన్నారు. అయితే నేను అమ్మవారిని అయితే తీయనండి, ఓన్లీ డెకరేషన్ తీస్తే సరిపోతుందని అడిగాను. ఓకేనండి, అది మాత్రం తీసేయని అని అన్నారు. అందుకని నేను అమ్మవారిని అయితే ఏమీ కదిలించలేదండి. బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ డ్రాప్ని అయితే నేను తీసేసాను. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, అందుకే ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలో చూద్దాం. మీకు అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పాలి కాబట్టి ఇంత సమయం అయితే పట్టిందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా చూడాలి అనుకుంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా చూసినట్టు అవుతుంది. మీరు పీఠాన్ని కదిపే సమయానికి దీపాలు కొండెక్కకపోతే ఆ దీపపు గుందులు తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టేసుకొని అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చండి. నాకు ఇక్కడ అన్ని దీపాలు కొండెక్కేసేయండి. ఆ తర్వాతే నేను అమ్మవారి పీఠాన్ని కదుపుతున్నాను. మనం పూజలో ముందుగా పూజించింది వినాయకుడిని కాబట్టి అందుకనే ముందుగా మనం కదిలించాల్సింది కూడా వినాయకుడినేనండి. ముందుగా వినాయకుడికి దండం పెట్టుకొని ఇలా రెండు చేతులతో పట్టుకొని పైకి కిందకి 3 సార్లు కదుపుతూ యథాస్థానం ప్రతి గచ్చతి అని అనుకుంటూ స్వామివారిని కదపాలి. ఇలా కదిపిన తర్వాత స్వామివారిని తీసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చండి. నేను ఏం చేయాలనేది మీకు అన్నీ చెప్పాలి కాబట్టి నేను ఇక్కడే ఉంచుతున్నాను. ఇలా వినాయకుడిని కదిలించిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేసిన కలశాన్ని కదపాలండి. కలశానికి కూడా దండం పెట్టుకొని 2 చేతులతో ఇలా కలశాన్ని పట్టుకొని పైకి కిందికైనా సరే కదపచ్చండి, లేదంటే పక్క సైడ్కైనా సరే జరపచ్చు. ఎందుకంటే కలశం అనేది కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి మీకు ఎలా వీలైతే అలా పట్టుకొని 3 సార్లు యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని అనుకుంటూ కలశాన్ని అయితే కదపాలి. ఇప్పుడు ఈ కలశాన్ని కలశం పైన ఉన్న కొబ్బరికాయని ఏం చేయాలి అనేవన్నీ కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న స్వామి అమ్మవార్లను కూడా కదిలించాలండి. స్వామి అమ్మవార్ల ఫోటోల్ని పెట్టుకున్నట్లయితే ఫొటోస్ని కానీ లేదంటే విగ్రహాలను కానీ కదిలించుకోవాలి. ఇలా 2 చేతులతో పట్టుకొని ఇప్పుడు వెళ్ళి మళ్ళా తిరిగి రా తల్లి అని చెప్పుకొని 3 సార్లు అమ్మవారిని కూడా కదిలించాలండి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడూ కూడా ఒకే స్థానంలో ఉండరండి. ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందుకనే ఆవిడ్ని చెంచల అని అంటారండి. ఒకే స్థానంలో ఎప్పుడు ఆవిడ ఉండరు. అందుకనే ఆవిడ్ని ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నించకూడదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళా మనకి కష్టమైనప్పుడు మనకి అవసరమైనప్పుడు మళ్ళా తిరిగి రా అమ్మ అని మనం వేడుకుంటూ అమ్మవారిని సాగనంపాలి. ఈ విధంగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ అమ్మవారి కలశాన్ని కానీ కదపాలి. ఇప్పుడు పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలో చూద్దాం. ముందుగా అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నాం కదండి, ఈ తాంబూలం ఏం చేయాలో చెప్తాను. ముందుగా అమ్మవారి తాంబూలంలో తోరం పెట్టుకున్నాం కదండి, ఈ తోరం మీరు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారి పువ్వులు ఇంకా తమలపాకులు మామిడాకులు ఇవన్నీ కూడా మనం పారే నీటిలో వదిలిపెట్టాలి. వాటితో పాటు ఈ తోరాన్ని కూడా వదిలిపెట్టేయాలి. ఇంకా అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమలు కానీ డబ్బులు కానీ మనం ఉంచుకోవచ్చండి. ఇంకా తాంబూలంలో పెట్టిన వక్కలైతే వీటిని కూడా మీరు పారే నీటిలోనే కలిపేయాలి. ఇంకా తాంబూలంలో పెట్టిన పళ్ళు మనం కానీ మన ఇంట్లో ఉండే పిల్లలకు కానీ ఇస్తే తింటారు. ఇంకా తర్వాత అమ్మవారికి గాజులు పెట్టుకున్నాం కదండి, ఆ గాజులు అయితే మనం వేసుకోవాలి. అంటే పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు వేసుకోవాలి. ఇంకా తాంబూలంలో ఉన్న శనగలు ఉన్నాయి కదండి, ఇవైతే మీరు ఆవుకి పెట్టేయండి, లేదంటే మీరైనా సరే తినొచ్చండి, పర్వాలేదు. ఇవి పచ్చివి కాబట్టి ఉడకబెట్టుకొని తినండి. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టిన చీర జాకెట్ ముక్క కూడా మీరే కుట్టించుకొని కట్టుకోవాలి. జాకెట్ కుట్టించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి చీరనైతే ఈ రోజే అంటే ఈ శనివారం రోజునే ఒకసారి కట్టుకొని తీసేయండి. ఒకవేళ మీరు ఈ తాంబూలాన్ని ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి. ఒక పెద్ద ముత్తైదుని పిలిచి చీరతో సహా ఈ తాంబూలాన్ని అయితే ఇవ్వచ్చండి, పర్వాలేదు. ఇంకా మీరు తాంబూలంలో ఏవి పెట్టుకున్నా సరే అవి మీకు మాత్రమే చెందుతాయండి, అవి మీరే ఉంచుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఒక పెద్ద ముత్తైదుని పిలిచి ఆవిడకైనా సరే పెట్టచ్చు. ఇంకా ఈరోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఉంది కదండి, పెరుగన్నం అయితే నేను పెట్టాను. అది కూడా ఉప్పు లేకుండా అమ్మవారికి పెరుగన్నం అయితే పెట్టాలి. ఇదైతే మీరు ప్రసాదంగా తినచ్చండి, లేదంటే ఆవుకైనా సరే పెట్టేయచ్చు.
ఇంక తర్వాత పూజలో పెట్టిన పళ్ళన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. ఇదైతే మన ఇంట్లో వాళ్ళు తినచ్చు, లేదంటే ఎవరికైనా సరే మీరు పంచిపెట్టాలనుకుంటే పంచిపెట్టచ్చండి. ఇంకా పూజలో పెట్టిన మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి, నేను ముందుగా డబ్బులను అయితే తీస్తున్నానండి. ఇలా పూజ చేసినటువంటి కాయిన్స్ కానీ లేదంటే డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. అలాగే దీంట్లో ఒక నోటు తీసుకొని మీ పర్సుల్లో కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అయితే మనం బీరువాలో పెట్టుకున్న డబ్బులు ఎప్పుడు వాడకూడదా అంటే మీకు అవసరాన్ని బట్టి మీరు వాడుకోవచ్చండి, పర్వాలేదు. కానీ అన్నీ వాడేయకుండా ₹1 అయినా సరే బీరువాలో ఉంచుకొని మళ్ళీ అమ్మవారికి కొత్తగా డబ్బులు తెచ్చుకొని అమ్మవారికి శుక్రవారాల్లో పూజ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు బీరువాలో ఉంచుకుంటే చాలా మంచిదండి. ఇంకా తర్వాత పూజ చేసినటువంటి చిట్టు గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకోండి, మళ్ళీ అమ్మవారికి పూజకి ఉపయోగపడతాయి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ కొమ్ములను అయితే మీరు పౌడర్ చేసి ఈ పౌడర్ని మీరు ఇంట్లో వంటల్లో కానీ అంటే వెజిటేరియన్ వంటల్లో కానీ పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ వాడుకోవచ్చు. అలాగే మీరు తలస్నానం చేసిన రోజున ఈ పౌడర్ని మీరు మొహానికి కూడా రాసుకోవచ్చండి, కాళ్ళకి మాత్రం రాయకూడదు. అలాగే మీ తాలిబొట్టుకి కూడా రాసుకోండి. ఇంకా తర్వాత నేను కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను కదండి, ఈ దీపాన్ని తీసి ఈరోజు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ దీపారాధన చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీపం కిందన వేసిన బియ్యాన్ని మీరు మీ బియ్యంలో కలిపేసుకోండి. ఇంకా అమ్మవారి పూజలో మనం ధనం ధాన్యం పెట్టుకున్నాం కదండి, ఇవైతే మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇలా ఈ 2 కుండలతో ధనం ధాన్యం అలా పూజా మందిరంలో ఉంటే చాలా చాలా మంచిదండి. శ్రావణ మాసం అయిన తర్వాత ఈ బియ్యాన్ని మీరు వంటల్లో వాడుకోండి. అలాగే మనం పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బుల్లో కొన్ని డబ్బులు అమ్మవారి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఉంచి శ్రావణ మాసం అయ్యేలోపు మిగిలిన డబ్బులతో అమ్మవారి పూజకు ఉపయోగపడే ఏ వస్తువైనా కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా పూజలో పెట్టిన దీపపు కుందులు, ఏనుగులు, పూజా పీఠం అన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. ఇప్పుడు వినాయకుడిని ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ మనం పసుపు వినాయకుడిని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదండి, ఈ పసుపు వినాయకుడిని ఇలా 2 చేతులతో పట్టుకొని ఈ గిన్నెలో ఉన్న వాటర్లో 3 సార్లు ఇలా పైకి కిందకి చేయి గణేశాన్ని అనుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేసేయండి. ఈ వాటర్లో పసుపు వినాయకుడు కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని తులసి చెట్టుకు కాకుండా మిగిలిన ఏ చెట్లు మొదలటైనా సరే వేసేయండి. ఇంకా స్వామివారి కింద వేసిన బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి ఇస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు దగ్గరలో అలా మాకు ఎవరు బ్రాహ్మణులు లేరండి అని అనుకుంటే ఈ బియ్యాన్ని మీరే వంటల్లో వాడేసుకోండి. అయితే బ్రాహ్మణులకి బియ్యం ఒకటే కాదండి, స్వయం పాకం ఇస్తాం కదా, కూరకి కూడా సంబంధించిన అన్ని ఐటమ్స్ మనం పెట్టేసి ఇస్తాం కదా, అలా అన్నీ కూడా పెట్టేసి ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. లేదంటే ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం చేసి లేని వారు ఉంటారు కదండి, గుడి దగ్గర అది ఉంటారు కదా, వాళ్ళకి పంచిపెట్టేయండి, చాలా చాలా మంచిది. ఒకవేళ బియ్యం సరిపోకపోతే కొద్దిగా బియ్యం యాడ్ చేసి మీరు వండొచ్చండి. ఇంకా తర్వాత ఈరోజు కూడా స్వామివారికి మళ్ళీ మనం పూజ చేయాల్సి ఉంటుందండి. అలానే స్వామివారికి నేను ఈరోజు జామ పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టాను. ఈ పళ్ళుని మీరే తినచ్చు, లేదంటే పిల్లలైనా సరే తినచ్చు. ఇంకా కలసాన్ని ఏం చేయాలో చూద్దాం. ముందుగా కలసానికి వేసిన నగలు ఉంటాయి కదండి, ఆ నగలు మీరు ఒకసారి వేసుకొని తర్వాత దాచిపెట్టేసుకోండి. తర్వాత కలసం పైన ఉన్న గాజులు మీరు ఈరోజే వేసేసుకోండి, 2 చేతులకి వేసేసుకోండి. ఇంకా తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే మీరు కుట్టించుకొని వేసుకోవాలి. ఈ జాకెట్ మొక్కనైతే ఎవరికి ఇవ్వకూడదండి. ఇంకా తర్వాత అమ్మవారికి పసుపు తాడునైతే వేసాం కదండి, ఇలా పసుపు కొమ్ము కట్టి మీరు పెళ్ళైన వారైతే ఈ తాడుని మీ మంగళసూత్రాలకి కట్టేసుకోండి. ఎన్ని రోజులు ఉంచుకోగలిగితే అన్ని రోజులు ఉంచుకొని ఏదైనా బుధవారం కానీ శనివారం కానీ తీసేసి దాన్ని ఏదైనా పచ్చని చెట్ల పైన వేసేయండి. అదే పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఆ పసుపు కొమ్మును తీసి పౌడర్ చేసి మొహానికి రాసుకోండి, కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. ఇక తర్వాత కలసం పైన ఉన్న కొబ్బరికాయని ఏదైనా ప్రసాదం చేసి ఇంటిల్లిపాద అందరూ కూడా తినాలండి. కొంతమంది అయితే ఇలా అమ్మవారి స్వరూపంగా పెట్టుకున్న ఈ కొబ్బరికాయని అయితే ప్రసాదంగా చేసుకోరండి, పారే నీటిలో వదిలిపెట్టేస్తారు. మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత కలసానికి వేసిన కాసు, నల్లపూసలు అవి ఉన్నాయి కదండి, ఈ మాలని ఒకసారి మీ మెడలో కట్టుకొని తర్వాత తీసి దాచుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే మీ మంగళసూత్రాలు గుచ్చుకుంటారో అప్పుడు ఈ పూసల్ని వాడండి, చాలా చాలా మంచిదండి. అమ్మవారు పెద్ద ముత్తైదువు కదండి, అమ్మవారు వేసుకున్న నల్ల పూసలు మనం ఆ పూసలు తీసుకొని గుచ్చుకుంటే మనం కూడా 10 కాలాల పాటు నిండు సుమంగళిగా వర్ధిల్లుతాము.
ఇంకా ఈ కాసు అయితే మీరు మెడలో ఈ రోజైతే ఒకసారి వేసుకొని తర్వాత దాచిపెట్టేసుకోవడమో లేదంటే ఏదైనా చైన్స్లో గుచ్చుకోవడమో లాంటిది ఏమైనా సరే చేయొచ్చు. అయితే కొంతమంది అమ్మవారికి పెట్టిన చీర అలాగే అమ్మవారికి వేసిన నగలు కాసు ఇవన్నీ కూడా శుక్రవారం రోజునే వేసేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో అలానే చేస్తారండి. వాళ్ళకున్న ఆచారం ప్రకారం శుక్రవారం వేసుకున్నట్లయితే శుక్రవారమే తీసి వేసుకుంటారు. అయితే మేము ఎప్పుడు శనివారమే తీసి వేసుకుంటామండి. ఎందుకంటే మనం కాసు అది మనం కలసానికి కడతాం కదా, మనం కాసు అది తీసేటప్పుడు ఆ కలసం కదులుతుంది. కలసం కదలకుండా వేసుకుంటామని అనుకుంటే శుక్రవారం వేసుకోవచ్చండి, లేదంటే శనివారం అయినా సరే వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంకా ఈ కలసంలో మనం రాగి కాయిన్ కానీ లేదంటే 1 రూపీ కాయిన్ కానీ లేదంటే ఏదైనా ఇత్తడి కాయిన్ కానీ వేసినట్లయితే ఆ కాయిన్ తీసి మీరు దాచిపెట్టేసుకోండి, నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని ఏదైనా ఆకుతో కానీ పువ్వుతో కానీ మీ ఇంట్లో నలుమూలలా చల్లండి. ఈ నీటిలో ఎన్నో సుగంధ ద్రవ్యాలు వేసాం కాబట్టి చాలా మంచి సువాసన వస్తుందండి. పైగా అమ్మవారు ఈ కలసంలోనే కొలువై ఉన్నారు కాబట్టి చాలా మంచిది. అందుకని ఈ వాటర్ని మీ ఇంట్లో లోపల బయట అన్ని దిక్కలా కూడా చల్లండి. ఇంకా మిగిలిన వాటర్ని తులసి కోటకి వేసియండి. ఇంకా ఈ కలసానికి కట్టిన కంకణాన్ని ఏదైనా పచ్చటి చెట్ల పైన వేసియండి. ఇంకా కలసం కిందన వేసిన ఈ బియ్యాన్ని ఏదైనా ప్రసాదం చేసుకొని మీరు తినాలండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి. ఈ బియ్యంలో పసుపు కుంకుమలు కలిసిపోయినా ఏమీ పర్వాలేదండి, ఒకసారి వాష్ చేసేస్తే అంతా కూడా పోతుంది. అయినా సరే ఇది పసుపే కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదేనండి. ఈ డౌట్ కూడా మీలో కొంతమందికి రావచ్చు, అందుకని ముందే చెప్తున్నాను. అయితే ఈ ప్రసాదం ఈ రోజే చేసుకోవాలని అయితే ఏమీ లేదండి, మీకు వీలైనప్పుడు చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినచ్చు. ఇంకా ఈరోజు నిన్న పూజకి ఏవైతే పువ్వులు వాడామో ఆ పువ్వులన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకొని పారే వాటర్లో మొత్తం కలిపేయండి. అయితే ఇవి కూడా ఏ రోజు పడితే ఆ రోజు వేయకూడదండి, బుధవారం కానీ శనివారం కానీ మాత్రమే వాటర్లో కలపాలి. ఇంకా పూజలో స్వామి అమ్మవారిని పెట్టుకున్నాం కదండి, ముందుకైతే స్వామివారిని తీయండి. ఈ స్వామివారిని మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. స్వామివారి వెనకాతలే అమ్మవారు కూడా వస్తారు కాబట్టి అమ్మవారిని కూడా స్వామివారి పక్కనే మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఇంకా స్వామి అమ్మవార్ల కింద వేసిన బియ్యాన్ని మీరు అన్నం వండేసుకోండి. ఇంకా మనం పూజలో పెట్టుకున్న పసుపు కుంకుమలు ఉన్నాయి కదండి, ఇవైతే మీ పూజా మందిరంలో ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉంచుకోండి. ఆ తర్వాత వీటిని తీసి మీ ద్వారబంధానికి కానీ పూజా మందిరానికి కానీ తులసి కోటకు కానీ రాసుకోండి. అలాగే కుంకుమని కూడా బొట్లవి పెట్టుకోవడానికి ఉపయోగించండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమనైతే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు రోజు నుదిటిని ధరించండి. ఇంకా పూజలో పెట్టినవన్నీ కూడా ఒక్కొక్కటి తీసి దాచిపెట్టేసుకోండి, మళ్ళీ ఇంకొక పూజకి ఉపయోగపడతాయి. ఇంకా తర్వాత అమ్మవారికి కట్టిన చీరని ఏం చేయాలండి అని అడుగుతున్నారు. అమ్మవారికి కట్టిన చీరని మీరే ఉంచుకోండి, మీకు ఉపయోగపడితే మీరు వాడండి, లేదంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారికైనా సరే లంగా జాకెట్లాగా కుట్టించవచ్చు. ఇంకా తర్వాత 7 శనివారాల వ్రతం కోసం అమ్మవారి పీఠాన్ని కదిపేసి తర్వాత స్వామివారి పీఠం వేసి శనివారం పూజ చేసుకోవాలండి అని అడుగుతున్నారు. అమ్మవారితో పాటు స్వామివారిని కూడా మీరు పూజలో పెట్టుకున్నట్లయితే ఆ పూజా పీఠం పైనే మీరు 7 శనివారాల వ్రతం అయితే చేసేసుకోండి. ఒకవేళ స్వామివారిని పెట్టుకోలేదండి అని అనుకుంటే ఈరోజు స్వామివారిని అమ్మవారి పక్కన పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఈ పీఠాన్ని ఎత్తిపెట్టేసి మళ్ళీ పీఠం వేసి చేసుకునే అవసరం లేదు. ఈ పీఠం పైనే శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడికి పూజ అనేది చేసుకోవచ్చండి. మనం ముగ్గు వేసిన ఈ బియ్యం పిండిని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇంకా మనం పూజలో చేతికి తోరం కట్టుకుంటాం కదండి, ఈ తోరాన్ని కూడా ఈ శనివారం నాడే తీసేసి ఏదైనా పచ్చటి చెట్ల పైన అయినా వేసేయచ్చు, లేదంటే పారే నీటిలో అయినా సరే కలిపేయచ్చు. ఇంకా చీర కట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటాం కదండి, మరి ఈ అమ్మవారిని కదపలేదు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ అమ్మవారిని కదపనవసరం లేదండి, ఎందుకంటే మనం అమ్మవారిని అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఏమాత్రం కదిపినా అవన్నీ పడిపోతాయి. మామూలుగా అమ్మవారిని కదపనవసరం లేదు. ఇప్పుడైతే అమ్మవారిని తీసేయవచ్చండి. నాకైతే అసలు అమ్మవారిని తీయాలనిపించలేదండి, అమ్మవారిని అలా ఉంచుకోవాలనిపించింది, కానీ తీసేయాలి తప్పదు. అమ్మవారి ఫేసు అమ్మవారికి వేసిన నగలు అన్నీ కూడా తీసి మీరు దాచిపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ పూజలో మనం వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారి కలశంలో మనం బియ్యం వేస్తామండి, ఆ బియ్యం మీరు అన్నం వండుకోండి. ఇంకా అమ్మవారి ఫేస్ కట్టడానికి మనం కొబ్బరికాయ వాడతాం కదా, ఆ కొబ్బరికాయని మీరు ఏదైనా వంటల్లో వాడేసుకోవచ్చు. అమ్మవారిని అయితే తీయడం చూపించలేదండి, నాకే బాధగా అనిపించింది, నేను తర్వాత తీశాను. ఇంకా ఇంతేనండి వీడియో. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము.
ఒకవేళ ఆ రోజున కుదరని పక్షంలో మిగిలిన శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నా సంతోషం కోసం లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి అనుకుంటే ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి. వ్రతం రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజున ఎటువంటి బూజులు దులపటం కానీ ఇల్లు శుభ్రం చేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంటి ముందు వాకిలి నిండా ముగ్గులు పెట్టుకోవాలి. గడపలు పసుపు బుదించి కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే మామిడి తోరణాలు కట్టాలి. వాకిలి చూసి అమ్మవారు ఇంట్లో అడుగు పెడతారు అని చెప్తారు. అందుకే వాకిలి చక్కగా అలంకరించుకోవాలి. చక్కగా తలస్నానం చేసి వీలైతే మనం ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నామో అక్కడ ఆవు పంచకంతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత వ్రతానికి సంబంధించిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మనం వ్రతం మీద కూర్చొని మాటి మాటికి లేవకూడదు. అందుకే అన్ని సామాగ్రిని కూడా ఒక దగ్గర తెచ్చి పెట్టుకోవాలి. మీకు ఒకవేళ అలా గుర్తుండవు అనుకుంటే మీ మనసులో పూజ చేస్తున్నట్లుగా భావించండి. అలా భావిస్తూ ఎటువంటి సామాగ్రి కావాలో అన్ని సామాగ్రి సిద్ధం చేసుకోండి. నేనైతే పూజా సామాగ్రి మొత్తాన్ని అలాగే సర్దుకుంటాను. ఎందుకంటే మనం వ్రతంలో కూర్చున్న తర్వాత మాటి మాటికి లేవకూడదు. అందుకే మొత్తం సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. పూజ కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఎప్పుడైనా సరే బియ్యపిండితో ముగ్గు వేసిన తర్వాత చుట్టూ 4 వైపులా కూడా గీతలు వేయాలి. అలా బియ్యపిండితో ముగ్గు వేసి బియ్యపిండి ముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే పీట మొత్తానికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈరోజు వీడియోలో మేము వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తామో మాత్రమే తెలుపుతున్నాను. కొన్ని ప్రాంతాలని బట్టి కొన్ని మార్పులు ఉండవచ్చు. కానీ ఎలా చేసినా ఏం చేసినా ఆ అమ్మవారిని తృప్తిగా పూజించడం ముఖ్యము. పూజకు కావాల్సింది భక్తి మాత్రమే, ఆడంబరాలు కాదు అంటారు. మనం ఎటువంటి ఆడంబరాలు చేసినా మన తృప్తి కోసం మాత్రమే. పూజకు మాత్రం భక్తి మాత్రమే ముఖ్యము. అయితే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. అందుకే మనం ఎంత అలంకరించి పూజ చేస్తే అంత తృప్తి పడుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి. చక్కగా చీర కట్టుకొని 2 చేతులకి గాజులు ధరించి నిండుగా బొట్టు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని పూజ చేయాలి. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కొత్త చీరనే కట్టుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. కొత్త చీర కట్టుకోవాలని నియమం అయితే లేదండి. మన దగ్గర ఉంటే కట్టుకోవచ్చు. లేదంటే ఇంతకుముందు కట్టుకున్న చీర అయినా సరే చక్కగా ఉతికి ధరించాలి. అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాత వస్త్రాలు, చిరిగిపోయిన దుస్తులు అస్సలు ధరించకూడదు. మనం ఏర్పాటు చేసుకున్న పీట మీద ఒక తెల్లటి వస్త్రం కానీ లేదా ఒక జాకెట్ ముక్క కానీ లేదా ఇలా అరిటాకు కానీ విస్తరాకు కానీ పరుచుకొని 3 గుప్పెళ్ళు బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా ఏ అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీదేవి ఉన్న ఫోటోని పెట్టుకున్నాను. ఫోటోకి కూడా చక్కగా ఎర్రటి పుష్పాలు, తెల్లటి పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి సువాసన భరితంగా ఉండే పుష్పాలంటే మహాప్రీతికరము. అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో జాజిపూలు వస్తూ ఉంటాయి. జాజిపూలు ఎంతో సువాసన భరితంగా ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవికి అలంకరించండి, చాలా మంచిది. అలాగే ఫోటో ముందు కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి కానీ వెండి, ఇత్తడి ఇలాంటి ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లో చక్కగా కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేయాలి. కలశం ఏర్పాటు చేసుకునే చెంబుకి చక్కగా పసుపు బుదించి గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకోవడం అంటే మనం పూజించే దేవుణ్ణి లేదా దేవతని ఆవాహనం చేసుకొని పూజ చేయటం అని అర్థం. కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ ఏర్పాటు చేసుకోండి. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశానికి ఉపయోగించే చెంబు కూడా రాగిది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ తీసుకోవాలి. స్టీల్ చెంబు వాడకూడదు. అయితే వారి ఆచారాన్ని బట్టి కలశం లేదు అనుకునేవారు కలశం ఒక్కటి పెట్టుకోకుండా మిగతా పూజ మొత్తం యథావిధిగా చేసుకోవచ్చు. మనం కలశం రూపంలో ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాము. ఇలా కలశం చెంబుకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న తర్వాత కలశం చెంబుకు కట్టడానికి ఒక తోరంని తయారు చేసుకోవాలి. ఈ తోరం తయారు చేసుకోవడానికి ఒక తెల్లటి దారం తీసుకొని 3 పోగులు కానీ 5 పోగులు కానీ కొంత దారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఆ దారానికి ఎక్కడా పొడ లేకుండా చక్కగా పసుపు రాయాలి. దారం మొత్తం పసుపు రాసుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని తమలపాకు తొడిమ లేకుండా తీసివేసుకొని
ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోపలికి మడుచుకుంటూ తమలపాకును లోపలికి చుట్టుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పసుపు తాడికి కట్టి ఆ తోరంని రాగి చెంబుకు కట్టుకోవాలి. అంటే మనం కలశం చెంబు ఏదైతే తీసుకుంటామో దానికి కట్టుకోవాలి. ఆ తర్వాత ఆ చెంబుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కలశం చెంబులో నీటిని పోసుకోవాలి. శుద్ధ జలం పోయాలి. నదీ జలం పోస్తే చాలా మంచిది, కాకపోతే మనకి ఇంట్లో ఉండవు కాబట్టి పరిశుద్ధ జలం పోసుకోవాలి. మనం ఇంట్లో వాడే నీళ్ళు తీసుకోకుండా బావి నుంచి తీసుకున్న నీరు కానీ, లేదా డైరెక్ట్గా బోర్ దగ్గర నీళ్ళు కానీ, లేదా మరి మంచినీళ్ళైనా సరే మనం వాడని నీళ్ళు తీసుకోవచ్చు. మరీ నిండుగా నీళ్లు పోయకూడదు, ఎందుకంటే కలశం చెంబు మీద కలశం కొబ్బరికాయ పెడతాం కాబట్టి నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే 30 వంతు వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, పచ్చకర్పూరము, వక్క, ఎండు ఖర్జూరము, ఒక రాగి నాణెము, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. అయితే పచ్చకర్పూరము, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా సువాసనాభరితంగా ఉంటాయి. అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం కాబట్టి ఎంత సువాసనాభరితంగా ఉంటే అంత మంచిది. వారి ఆచారాన్ని బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి కలశంలో వేసుకోవచ్చు. కలశం చెంబులో మామిడాకులు వేసి ఆ తర్వాత కలశం కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టుకొని గాజులు, పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనం చక్కగా అలంకరించుకోవాలి. ఇక్కడ కలశం మీద మనం అమ్మవారి ఫేస్ కూడా కట్టుకోవచ్చు. అలాగే జాకెట్ ముక్కతో, చీరతో కూడా అలంకరించుకోవచ్చు. కలశం ఆచారం లేని వారు కూడా కలశం చెంబులో నీటికి బదులుగా బియ్యం పోసి కొబ్బరికాయ ప్లేస్లో ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకొని చక్కగా అమ్మవారిలాగా చీర అలంకరించుకొని పూజలో పక్కన పెట్టుకోవచ్చు. మనం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి చీర కట్టి అలా పెట్టుకుంటే ఆ అమ్మవారి వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. మనం చేసుకునే పూజ ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక పీటకి చక్కగా పసుపు బుదించి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించుకోవాలి. అయితే మనం కలశం ఏర్పాటు చేసుకున్న పీట పెద్దగా ఉంటే దాని మీదనే పెట్టుకోవచ్చు. ఈ పూజ అంతా కూడా పూజా మందిరం పెద్దగా ఉంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు. కాకపోతే వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రత్యేకమైన పండుగ. ఆ రోజున ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే ఇల్లంతా కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇల్లు మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీదేవికి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిది అని చెప్పుకున్నాం కదా. సో మనం అంత అలంకరణ చేసి పూజ చేయాలి అంటే పూజా మందిరంలో అయితే సరిపోదు. అందుకే ఇలా చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ పూజ మొత్తం కూడా నేను పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియో. ఈ సంవత్సరం ఇంకా వరలక్ష్మి వ్రతం రాలేదు కాబట్టి నేను పోయిన సంవత్సరం చేసుకున్న వీడియోని చూపిస్తూ పూజా విధానం తెలుపుతున్నాను. ఇలా చక్కగా పీటను అలంకరించుకొని ఈ పీట మీద కూడా ఒక అరిటాకు వేసుకొని మనం అమ్మవారి దగ్గర చీరను పెట్టుకోవాలి. చీరతో పాటు 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ బట్టలు కూడా పెట్టుకోవాలి. ఒకవేళ చీర పెట్టుకునేంత అవకాశం లేదు అనుకునేవారు 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు. ఒక జాకెట్ ముక్క పెట్టుకోకూడదు. జాకెట్ ముక్కలు కూడా మనం మంచివి పెట్టుకోవాలి, ఎందుకంటే వాటిని మనం తర్వాత ధరించాలి. అలాగే వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా ఉండవలసినవి ఏనుగులు. ఏనుగులు లేకపోతే 2 పసుపు కొమ్ములు తీసుకొని వాటికి చక్కగా బొట్లు పెట్టుకొని అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టుకోవాలి. ఒకవేళ ఏనుగు బొమ్మలు ఉంటే ఇక్కడ ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఏనుగులు పెట్టుకుంటే ఎంతో శుభప్రదము. కాకపోతే అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా పసుపు కొమ్ములు పెట్టుకుంటే అంతటి ఫలితం లభిస్తుంది. అలా పసుపు కొమ్ములు పెట్టి వదిలేయకూడదు. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఇప్పుడు పసుపుతో గణపతిని చేసుకొని పెట్టుకోవాలి. ఒక తమలపాకును తీసుకొని తమలపాకు మీద పసుపును తీసుకొని గణపతిని చేసుకోవాలి. అయితే మా ఆచారం ప్రకారం నేను ఇక్కడ జంట గౌరమ్మని చేస్తున్నాను. మీకు ఒకవేళ గణపతి ఆచారం ఉంటే గణపతిని వరకే చేసుకోవచ్చు. జంట గౌరమ్మ అంటే గౌరీ గణపతిని చేసుకుంటాము. పసుపులో కొద్ది కొద్దిగా నీటిని పోసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు బ్రొటన వేలుతో మధ్యలోకి ఒత్తుతూ జంట గౌరమ్మని చేసుకుంటాము. అయితే గౌరమ్మ పెద్దగా ఉండాలి, గణపతి చిన్నగా ఉండాలి. గౌరీ గణపతి అంటే గణపతి తల్లి గౌరీదేవి, అందుకే జంట గౌరమ్మని చేసుకుంటాము. అలాగే గౌరమ్మకేమో మనం అన్ని వైపులా బొట్లు పెట్టుకోవచ్చు. గణపతికి మాత్రం తల మీద ఒకటే బొట్టు పెట్టాలి. అలాగే పసుపు గణపతి ఎప్పుడు చేసుకున్నా సరే మనం పెద్దగా చేసుకోకూడదు, చిన్నగా చేసుకోవాలి. మన బ్రొటన వేలులో సగం మాత్రమే ఉండాలి. మంచిగా కనిపిస్తుంది కదా అని పెద్ద పెద్దగా చేయకూడదు. చూశారు కదా జంట గౌరమ్మ ఇలా ఉంటుంది. మా ఆచారం ప్రకారం మేము ఇలా చేసుకుంటాము. ఇలా చేసుకున్న గౌరీ గణపతిని బట్టల మీద పెట్టుకోవాలి. ఇప్పుడు గౌరీ గణపతికి పూజ చేసుకోవాలి. ముందుగా గణపతికి వస్త్రం సమర్పించాలి. పత్తితో వస్త్రమాల తయారు చేసుకొని దానికి పసుపు, కుంకుమ, గంధముతో బొట్లు పెట్టుకొని ఆ వస్త్రమాలను గౌరీ గణపతికి సమర్పించాలి.
వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి కులంతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. భక్తితో చేసుకోవడం మాత్రమే ప్రధానము. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఆచారం కూడా ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. అప్పట్లో మా అత్తగారు చేయలేదు, మా అమ్మ చేయలేదు, నేను చేయవచ్చా అని అడుగుతున్నారు. ఎవరైనా చేసుకోవచ్చండి, ఎవరైనా మొదలు పెట్టుకోవచ్చు. కలశం మాత్రమే ఆచారం ఉన్నవారు మాత్రమే పెట్టుకుంటారు. కలశం తప్పించి మిగతా పూజ ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్ళి కాని వారు చక్కగా వాళ్ళ అమ్మ పూజ చేస్తుంటే అక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు. గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. గణపతికి పూజ చేసుకుంటూ గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. లేదంటే టీవీలో కానీ ఫోన్లో కానీ వింటూ పూజ చేసుకోవచ్చు. అలాగే శుక్లాంబరధరం, వక్రతుండ మహాకాయ అవన్నీ చదువుకోవచ్చు. శుక్లాంబరధరము, వక్రతుండ మహాకాయ అన్నీ చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకునేవారు ఓం గం గణపతియే నమః అని చదువుకోవచ్చు. ఇలా అన్నీ చదువుకున్న తర్వాత అలాగే గౌరమ్మకు కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు సమర్పించాలి. అలాగే పుష్పం కూడా సమర్పించాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి కాబట్టి మొదట దీపారాధన చేయాలి. ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపారాధన చేయాలి. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. తర్వాత ధూపం చూపించాలి. పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం ఎటువంటి పూజ చేయాలన్నా సరే లేదా ఎటువంటి వ్రతం చేయాలన్నా సరే ఆ పూజ, ఆ వ్రతము సంపూర్ణంగా జరగాలి అంటే, ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అంటే మొదటగా గణపతికి ఇలా పూజ చేసుకోవాలి. అప్పుడే ఆ పూజ, ఆ వ్రతము నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇప్పుడు గౌరమ్మకి తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకులు తీసుకొని పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పండ్లు, గాజులు, పువ్వులు పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు అరటి కాడలు కానీ తమలపాకు కాడలు కానీ మన వైపు ఉండేలా చూసుకోవాలి. అమ్మవారికి తాంబూలం ఇచ్చినప్పుడే కాకుండా మనం ఏ ముత్తైదుకి వాయనం ఇచ్చినా సరే అరటిపండు కాడలైనా తమలపాకు కాడలైనా మన వైపే ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు తోరాలు తయారు చేసుకోవాలి. తెల్ల దారపుండు తీసుకొని 3 పోగులు కానీ 5 పోగులు కానీ 9 పోగులు కానీ పోసి చక్కగా మొత్తం పసుపు రాసి 9 పువ్వులతో ముడి వేసుకోవాలి. పువ్వులు కట్టినట్లుగా కాకుండా ముడి వేసుకోవాలి. ఈ తోరాలు తయారు చేసుకొని మనం పూజలో పెట్టుకోవాలి. మనం ఎవరికైతే తాంబూలం ఇస్తామో ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక తోరం వాళ్ళకి కట్టాలన్నమాట. మనం 3 ముత్తైదులకు వాయనం ఇవ్వాలి అనుకుంటే 5 తోరాలు పోసుకోండి. ఎందుకంటే ఒకటి అమ్మవారికి ఉంచాలి, ఒకటి మనం కట్టుకోవాలి, మిగతావి వచ్చిన వారికి కట్టాలి. ఒకవేళ 5 తోరాలే పోసుకున్న తర్వాత మనం వాయనం ఇవ్వటం చాలామందికి ఇవ్వాలి అనుకుంటే తోరాలు లేకపోయినా సరే వాయనం ఇవ్వవచ్చు. లేదా మీకు ఓపిక ఉంటే మాత్రం అన్ని తోరాలు కూడా తయారు చేసుకోవచ్చు. తోరాలు తయారు చేసుకునేటప్పుడు దారం చాలా పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే 9 పువ్వులతో ముడి వేస్తాం కాబట్టి చాలా చిన్నగా అయిపోతుంది. మనం తయారు చేసుకున్న తోరాలన్నీ కూడా ఒక తమలపాకు మీద పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు కలశారాధన చేయాలి. కలశానికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే వస్త్రమాల కూడా సమర్పించాలి. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి నిష్ఠ నియమాలు అవసరం లేదు. భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు మధ్యాహ్నం పూజ అయిపోయిన దాకా ఏమీ తినకుండా పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయాలి. అలాగే పూజ చేసుకున్న రోజు రాత్రి టిఫిన్ లాంటివి చేస్తే ఏం కాదు, లేదా పాలు పండ్లు తీసుకోవచ్చు. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. ఓన్లీ శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ మానేస్తే చాలా మంచిది. అయితే చాలామంది ముత్యాలమ్మ పెట్టుకున్న లేదా ఉప్పలమ్మను పెట్టుకున్న శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి చాలామంది తినాల్సి వస్తుంది. అందుకే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మాత్రమే కొంతమంది మానేస్తూ ఉంటారు. అలా ఉండాలి అనుకునేవారు శ్రావణ మంగళవారాల్లో కూడా మానేయండి, చాలా మంచిది. ఎందుకంటే శ్రావణ మంగళవారం కూడా ఎంతో విశిష్టమైన రోజులు. మనకి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం ఎంత విశిష్టత కలిగిందో శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేసుకోవడానికి అంతే విశేషమైన రోజులు. కలశారాధన చేసిన తర్వాత తోరాలకు కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టుకొని లేదా ఒక తమలపాకు పెట్టుకొని మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించాలి. శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి, మణిదీప వర్ణన, శ్రీ సూక్తము, కనకదార స్తోత్రము ఇవన్నీ చదువుకుంటూ మనం చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో, గవ్వలతో, తామర గింజలతో అలా మనకి అందుబాటులో ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకోవచ్చు. అలాగే కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే ఒక తమలపాకు పెట్టుకొని పువ్వులు సమర్పిస్తూ కూడా అవన్నీ చదువుకోవచ్చు. అలాగే మనం లక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఆ విష్ణుమూర్తిని కూడా తలుచుకోవాలి. ఆ స్వామివారిని కూడా తలుచుకుంటేనే లక్ష్మీదేవి తృప్తి పడుతుంది. మనం ఎటువంటి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకోకపోయినా సరే లలిత సహస్రనామం చదువుకున్నప్పుడు అలాగే విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి. లేదా గోవిందనామాలు చదువుకుంటూ ఆ విష్ణుమూర్తిని తలుచుకోవచ్చు.
ఇవన్నీ ఏమి చదవటం రాదు అనుకునేవారు ఫోన్లో పెట్టుకొని వింటూ ఒక్కొక్క చిట్టిగాజు సమర్పిస్తూ లేదా కుంకుమ సమర్పిస్తూ పువ్వులు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. అలా కూడా వీలు పడని వారు చక్కగా శ్రీ మాత్రే నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే గోవింద గోవింద అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలా మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకున్న తర్వాత మనం తోరంని తీసుకొని చేతికి కట్టుకోవాలి. ఆ తోరంని మనం అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజించి కట్టుకుంటాం కాబట్టి మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి అని చెప్తారు. వరలక్ష్మి వ్రతాన్ని నియమ నిష్టలతో చేసుకుంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి. తోరం కట్టుకున్న తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి లేదా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినాలి. వరలక్ష్మి వ్రతంకి సంబంధించి పూర్తి వివరాలతో కలశం ఎలా పెట్టుకోవాలి, తోరం ఎలా తయారు చేసుకోవాలి, వ్రతకథ ఏమిటి, ఇవన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనం నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ అమ్మవారు ఇంట్లో ఉన్నారు అంటే మనకి ఎటువంటి సమస్య ఉన్నా ఆ అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం పొందాము అంటే మనకి అష్టైశ్వర్యాలు ప్రాప్తించినట్టే. అష్టైశ్వర్యాలు అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆరోగ్యం అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకే అమ్మవారి అనుగ్రహం పొందితే ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము. వ్రతకథ పూర్తిగా చదువుకున్న తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని కలశం దగ్గర వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటే చక్కగా ఆడపిల్లలైతే పట్టు పరికిని వేసి అందంగా తయారు చేసి ఆ అమ్మవారి పూజలో కూర్చోబెట్టండి. ఆ అమ్మవారు చాలా సంతోషపడతారు. వారి చేత కూడా పూజ చేయించండి. అలాగే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్పుకున్నాం కదా. ఈ మాసంలో మొత్తం కూడా మనం ఎటువంటి గొడవలకు వెళ్లకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే ఆ అమ్మవారు మన ఇంట్లో కూర్చుంటారు. శ్రావణ మాసమే కాదండి, మనం ఏ మాసంలో అయినా సరే ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు ఎటువంటి చిరాకులు అనిపించవు. అలాగే ఈ రోజున పిల్లల్ని అస్సలు తిట్టకూడదు, కొట్టకూడదు. ఆ అమ్మవారి స్వరూపంగా భావించాలి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా ఇవే పెట్టాలి అవే పెట్టాలని ఏమీ లేదండి. మన వీలుని బట్టి ఎన్నైనా చేసి పెట్టవచ్చు. మా ఆచారం ప్రకారం మేము మహా నైవేద్యం పెడతాము. అమ్మవారికి పూర్ణాలు, గారెలు, పరమన్నం, పులిహార అంటే మహాప్రీతికరము. ఇవన్నీ ఉండేలా చూసుకుంటాము. వాటితో పాటు అన్నం కూరలు కూడా చేసి పెడతాము. నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా పూజ చేసుకొని ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేస్తే చాలా మంచిది. ఒకవేళ వీలు పడకపోతే ఇలా పూజ చేసుకొని మీరు భోజనం చేసిన తర్వాత సాయంకాలం సమయంలో కూడా ఇవ్వవచ్చు. కానీ వ్రతం చేసుకున్న రోజు తప్పనిసరిగా ఒక్కరినైనా పిలిచి తాంబూలం ఇవ్వాలి. వచ్చిన వారిలో ఆ అమ్మవారిని చూసుకొని ఆ అమ్మవారే వచ్చారు అనుకొని వారికి మర్యాదలు చేయాలి. వారికి చక్కగా బొట్టు, గంధము, పసుపు ఇచ్చి అలాగే కాళ్ళకి పసుపు రాసి 2 తమలపాకుల్లో 2 పండ్లు, పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, గాజులు, పువ్వులు పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు. అలాగే మన వీలుని బట్టి జాకెట్ ముక్క కూడా ఇవ్వవచ్చు తాంబూలంలో. అయితే ఇంటికి వచ్చిన ఎవరిని కూడా కించపరచకూడదు. ఒకవేళ సువాసిని స్త్రీలు వస్తే పండ్లు ఇవ్వవచ్చు. అలాగే జాకెట్ ముక్క కూడా ఇవ్వవచ్చు. చిన్నపిల్లలు వస్తే వారికి కూడా పసుపు రాసి పండ్లు ఇవ్వాలి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు తాంబూలం తీసుకోవడానికి వస్తే వారికి ఒక జాకెట్ ముక్క కాకుండా 2 జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వాలి. వాయనం పుచ్చుకోవడానికి వచ్చిన ముత్తైదుల్ని చక్కగా అమ్మవారిలాగే చూసుకోవాలి. కానీ కాళ్ళకి మట్టి ఉంది, నల్లగా ఉన్నాయి, ముట్టుకోను అలా అనకూడదు. అమ్మవారి కాళ్ళులాగే భావించి మనం పసుపు రాయాలి. కొంతమంది తాంబూలం చాలా ఘనంగా ఇస్తూ ఉంటారు, చీరలు కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు. తాంబూలంలో గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మన తృప్తి కోసం చేసుకునేవే. ముఖ్యంగా మాత్రం పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, గాజులు ఇవ్వాలి. అలాగే వచ్చిన ముత్తైదులకి భోజనం ఏర్పాటు చేసినా కూడా చాలా మంచిది. వీలు పడని వారు నైవేద్యం సమర్పిస్తాం కదా, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు. వారి నోటిని తీపి చేయాలి. వచ్చిన వారందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు పెద్దవారైతే కాళ్ళకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోవచ్చు. చిన్నవారైతే అంటే మనకన్నా చిన్నవారైతే గాజులకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు. మనం పూజ ఎంత ఘనంగా చేసుకున్నా ఆ అమ్మవారి ఆశీర్వాదం డైరెక్ట్గా తీసుకోలేము. అమ్మవారు ముత్తైదుల రూపంలో వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. అందుకే ఎంతో తృప్తిగా ఆశీర్వాదం తీసుకోవాలి. వారి చేతికి తోరం కట్టాలి. మనకి వీలుంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు సాయంకాలం లలితా పారాయణం లాంటివి పెట్టించుకుంటే కూడా చాలా మంచిది. ఇంట్లో పెట్టించకపోయినా సరే సాయంకాలం స్నానం చేసి దీపారాధన చేసి